మంచి రోజు చెడు రోజుకు నిర్వచనం లేదు. అది మీపై మరియు మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. మీరు రోజును పాలిస్తారో లేక రోజు మిమ్మల్ని పాలిస్తదా? శ్వాస, శ్రమ. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరగని శ్రమ దాగుంటుంది. ప్రేమకు కావాల్సింది రూపం కాదు, మనసు. అలాగే మనసుకి కావాల్సింది కూడా రూపం కాదు, ప్రేమ. ప్రతిరోజు అందర్నీ ప్రేమతో పలకరించండి. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. జీవితంలో గాయపడ్డ చోటే ఉండకు. అలసిపోని సైనికుడిలా ముందుకు వెళ్ళు. అక్కడే మళ్ళీ ఏదో ఒక ఆశ అనే అవకాశం పుడుతుంది. ఆ అవకాశాన్ని అదిమి పట్టి అత్యద్భుతాలను సృష్టించవచ్చు. బియ్యం గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. నీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. అప్పుడు మనమేంటో, మన స్థాయి ఏంటో, మన కర్తవ్యం ఏంటో బోధపడుతుంది. ఖాళీ సీసాలు కొనేవారు మిద్దెలు మేడలు కొంటూ ఉంటే, సీసాలను ఖాళీ చేసేవారు వారికున్నవి అమ్ముకుంటున్నారు. ఇది నిజం. నిజాయితీగా ఆలోచించటం వేరు, నిజాయితీగా బ్రతకటం వేరు. చాలా మంది గొప్పగా ఆలోచిస్తూ మామూలుగా బ్రతికేస్తున్నారు. నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉందో నీ జీవితం కూడా అంత గొప్పగా ఉంటే నీకంటే గొప్పవాడు ఎవరూ లేరు. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం, పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన ఒక మంచి సన్నిహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి. లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే వచ్చిందా మరి? చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు, చేతలతో చేసే చూపిస్తాడు. ఒక్కడిగా వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు. చరిత్ర సృష్టించి నాయకుడిగా ఎదుగుతాడు. వ్యక్తిని మానసిక వికాసమునకు మళ్లించంది గాని మత విశ్వాసమునకు కాదు. మత విశ్వాసము సమాజ శ్రేయస్సుకు ఆటంకం లేకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయము. నిరంతరం శ్రమిస్తూ, ప్రతి క్షణం ఆలోచిస్తూ, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతను అనుక్షణం నెరవేరుస్తూ, విద్యార్థుల అభ్యున్నతికే ఆరాటపడుతూ, తాను కరిగిన ఇతరులకు వెలుగునవుతున్నాననే సంతోషముతో వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్న గురువులందరికీ వందనాలు, అభివందనాలు. అన్ని దారులు మూసుకుపోయాక కూడా నాకొక దారి ఉంది, అది నా ఆత్మవిశ్వాసం. అన్ని అవకాశాలు చేజారినాక కూడా నాకొక అవకాశం ఉంది, అది నా నిజాయితీ. అందరినీ కోల్పోయాక కూడా నాకొక స్నేహితుడు ఉన్నాడు, అది నా అంతరాత్మ. కోట్ల రూపాయలు ఉండి బికారిగా బ్రతుకుతారు కొందరు, ఏమీ లేకున్నా కోటీశ్వరులా బతుకుతారు కొందరు. నీ దగ్గర కోట్ల డబ్బు ఉంటే కోటీశ్వరుడివి కావు. ఉన్న కొంచెం డబ్బులో కూడా 10 మందికి పంచుతూ
బ్రతికేవాడే నిజమైన కోటీశ్వరుడు. డబ్బు నీ దగ్గర దాచుకుంటే నీ దగ్గరే ఉంటుంది, నీవు నీలోనే ఉంటావు. అది సహాయం చేయి, నీవు ఇతరుల మనసులో ఉంటావు. పేదవాడంటే ఎవడో తెలుసా? తనకి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళి తన రోగానికి తగిన వైద్యం కాకుండా తన దగ్గర ఉన్న డబ్బుకి తగినంత వైద్యం చేయమనేవాడు. కనిపించేది నిజం, జరిగేది వాస్తవం. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవటమే మన మేధస్సు. మన ఇంట్లో చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుడు కురిపిస్తాడు అని చెప్పకండి. మనం ఒక మొక్క నాటితే వస్తుంది అని చెప్పండి. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నటించటం తెలియదు. ఆత్మ గౌరవంతో జీవించటం తప్ప వాళ్ళు ఎవరికి నచ్చరు, నచ్చితే వదులుకోలేరు. వారి బలం బలహీనత కూడా అదే.